ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గరకు వస్తుండటంతో రాజకీయ పార్టీలన్నీ వేగం పెంచాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి ముందుకు సాగాలని టీడీపీ, జనసేనలు ఇప్పటికే నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. బయటికి చెప్పకపోయినా ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలో ఒక అవగాహనకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం జనసేనకు తెలుగుదేశం పార్టీ 2 లోక్సభ స్థానాలతో పాటు 25 అసెంబ్లీ సీట్లు కేటాయించబోతోంది. అయితే జనసేన తమకు మరో లోక్సభ సీటు కావాలని కోరుతున్నట్లు సమాచారం. అంటే మొత్తం జనసేన 3 లోక్సభ స్థానాలు అడుగుతోంది. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ జనసేనకు అనకాపల్లి, కాకినాడ లోక్సభ స్థానాలు కేటాయించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక జనసేనకు కేటాయించే ఎమ్మెల్యే సీట్ల విషయానికి వస్తే ఎక్కువగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా తమకు ప్రాతినిధ్యం కల్పించాలని జనసేన కోరుతుంది. సీట్ల విషయంలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చూసుకునేందుకు రెండు పార్టీలు అంతర్గతంగా భారీ కసరత్తే చేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడెక్కడ జనసేనకు బలమైన అభ్యర్థులు ఉన్నారు, ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే అంశంపై నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలకు జనవరి నెలాఖరులోపు లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు సాధ్యమైనంత వేగంగా అభ్యర్థుల ఖరారుతో పాటు ఇతరతర పనులు పూర్తి చేసుకుని ఎన్నికల బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే అభ్యర్థుల మార్పులకు సంబంధించి కసరత్తు దాదాపు పూర్తి చేశారు. 2024 జనవరిలో ఆయన ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉందని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. అయితే జగన్ చేస్తున్న మార్పులు వైసీపీకి ఏ మేరకు లాభిస్తాయో వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.